ప్రధాని మోడీ పరిపాలనలో అవినీతి రహిత పాలన అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో 3K రన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తెలిపారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి భారతీయ పౌరుడు స్వదేశీ వస్తువులను వాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ప్రపంచంలోనే మరి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో భారతదేశము గత 11 సంవత్సరాలుగా అనేక రంగాలలో ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తున్నాము. దేశానికి సంబంధించి సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తీసుకొస్తున్నాం. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అవినీతి తాండవం పెడుతోంది. ప్రతిరోజు కుంభకోణాలు జరుగుతూ ఉండే. మనం ఈరోజు భారతీయ యువకుడిగా, భారత మాత బుద్ధి బిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము గత 11 సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడుగా మన దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకొని అనేక దేశాలతో పోల్చూస్తున్నట్లయితే అభివృద్ధిలో, ఆర్థిక శక్తిలో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది. ఎక్కడో వెనుక ఉన్నటువంటి మన దేశము ప్రపంచంలో ఆర్థిక అతిపెద్ద దేశాల్లో పోల్చి చూసినట్లయితే మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఆర్థిక అతిపెద్ద దేశంగా మన భారతదేశము 3వ స్థానంలోకి రాబోతుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మనమందరం కూడా స్వదేశీ భావజాలనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుపడాలన్నా, దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఉత్పత్తులు కానీ పెరగాలన్నా, ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక రకాల సంపదకు మనము మేలు జరగాలన్నా కూడా ఈరోజు స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.